ఇక అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ఇజ్రాయెల్ చేసిన ఆకస్మిక ఎయిర్ స్ట్రైక్ ఫలితంగా లెబనాన్లో మృతుల సంఖ్య 254కు చేరుకుంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేయటం యుద్ధ తీవ్రతకు అద్దం పడుతుంది. లెబనాన్ సివిల్ డిఫెన్స్ గణాంకాల ప్రకారం ఈ దాడుల్లో 254 మంది మరణించగా మరో 1165 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి హర్మోజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్లు బుధవారం 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. దీనిలో భాగంగా ప్రపంచ ఇంధన సరఫరాలను పునరుద్ధరించేందుకు వీలుగా హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు మద్దతు తెలిపారు. అయితే లెబనాన్తో కాల్పుల విరమణ ఉండదని చెప్పారు. ట్రంప్ సహకారం చాలా గొప్పదని, ఆయనతో సంబంధాలు బలంగా ఉన్నాయని నేతాన్యాహు పేర్కొన్నారు. అంతేకాదు హెజ్బుల్లాపై దాడులను కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్లోని పలు ప్రాంతాలపై సుమారు 100 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 1982 తర్వాత లెబనాన్పై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావటం గమనార్హం. లెబనాన్పై దాడులకు నిరసనగా ఇరాన్ హర్మోజ్ జలసంధిని తిరిగి మూసివేసింది. అమెరికా, ఇరాన్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో హిజ్బుల్లాను చేర్చలేదని పేర్కొంటూ లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యకు ట్రంప్ మద్దతు తెలిపారు. హిజ్బుల్లా కారణంగానే లెబనాన్ను ఒప్పందంలో చేర్చలేదని, అది కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.